మనకి ఇంతకుముందు అయితే ఒక వీడియో నేను అప్డేట్ మన ఏదైతే అన్లాక్ టూల్ అప్డేట్ వచ్చిందో ర్యామ్ డిస్క్ A12 A13 చిప్సెట్ దాని గురించి జస్ట్ అప్డేట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒకవేళ లైవ్లో ఈ డివైస్ వచ్చేటప్పటికి మనకి iPhone 11 ఈరోజు వచ్చింది. ఒకవేళ మార్కెట్లో దొరికే పికోస్ అంటే RP2350 ఏవైనా మనకి చిప్సెట్స్తో దీంతో దొరికిన USB ఏవైనా ఉంటే వాటితో ఎలా చేసుకోవాలి, ఆల్రెడీ మీరు పర్చేజ్ చేస్తే వాటితో ఎలా చేసుకోవాలి స్టెప్ బై స్టెప్ చెప్తాను. ఈ డివైస్ అయితే ఈరోజు మనకు వచ్చింది iPhone అన్అవైలబుల్ iPhone 11. ఈ డివైస్ ఫస్ట్ ఏం చెక్ చేసుకోవాలో చెప్తాను. క్లౌడ్ ఆన్లో ఉందో ఆఫ్లో ఉందో చెక్ చేసుకోవాలి. దానికి మనం ఏం చేస్తాము అంటే డివైస్ని అయితే రికవరీ మోడ్లో అయితే కనెక్ట్ చేస్తాం. ఇది రికవరీ మోడ్ చూడవచ్చు, ఇది రికవరీ మోడ్లో అయితే కనెక్ట్ అయింది, రికవరీలో కనెక్ట్ అయింది. సీరియల్ నెంబర్తో మనం చెక్ చేసుకుంటాం. ఇక్కడ iOS వెర్షన్ అయితే రాలేదు, సీరియల్ నెంబర్తో వచ్చింది. ఇది A12 చిప్సెట్ అయితే ఉంది. మనకు కన్ఫర్మేషన్ అయితే వచ్చింది, ఫైండ్ మై డివైస్ ఆన్లో ఉంది. ఈ డివైస్ని ఫైండ్ మై డివైస్ ఉంది, అలాగే డిజేబుల్లో ఉంది. లేటెస్ట్ అప్డేట్లో ఈ డివైస్ని స్టెప్ బై స్టెప్ ఎలా చేసుకుంటామో నేను చెప్తాను. ఓకే, ఒకసారి క్లోజ్ చేద్దాం. ఇక్కడికి వద్దాం. అన్లాక్ టూల్ ఆల్రెడీ ఇంతకుముందు ఓపెన్ చేశాను, ఓపెన్ చేద్దాం. మనకి స్పెషల్గా యాపిల్ అని వెళ్ళిన తర్వాత ఇక్కడ A12 A13 ఇక్కడకు చూసేటప్పటికి ఇక్కడ లోడర్స్ ఏమీ లేవు. ప్రీవియస్ లోడర్స్ ఎలా మనం డౌన్లోడ్ చేసుకున్నాం అంటే ఇక్కడ డౌన్లోడ్ ఉంది కదా, ర్యామ్ డిస్ప్లే డౌన్లోడ్ క్లిక్ చేద్దాం. ఇక్కడికి వచ్చి చూస్తే చాలా లోడర్స్ ఉంటాయి. మనకి ఏ లోడర్ కావాలో ఎలా తెలుస్తుంది? ఇక్కడైతే ఏమీ తెలియలేదు. మనం ఒక పని చేద్దాం. ఏం చేయాలంటే అన్లాక్ టూల్లో ఒక ఆప్షన్ అయితే ఉంటుంది, ఇంత ప్రివెంట్ iOS. ఇక్కడికి వచ్చేటప్పటికి 17.6 అయినా అవ్వచ్చు, 17.7.x అయినా అవ్వచ్చు అని మనకు ఒక ఇంట్ అయితే వచ్చింది. మనకి లోడర్ కూడా ఏం కావాలో ఒక ఇంట్ కూడా వస్తుంది. ఏ లోడర్ కావాలి? iPhone 11కి అయితే వచ్చాము. వచ్చేటప్పటికి ఇక్కడికి వచ్చేటప్పటికి లోడర్స్ ఒకసారి చూద్దాం. దీనికి సూటబుల్ లోడర్ ఇది అవ్వచ్చు, 7.7 ఉంది కనుక మనం ఈ లోడర్ని అయితే డౌన్లోడ్ చేస్తాం. ఏదైతే డివైస్ ఉందో ఒకసారి లోడర్ వచ్చిందో లేదో చూద్దాం. ర్యామ్ డిస్క్ వెళ్దాం. ఇక్కడ iPhone 11 ఆల్రెడీ డౌన్లోడ్ చేశాం కదా, ఇది. ఇక్కడ వచ్చేటప్పటికి ఇక్కడ వరకు ఓకే. ఇంతకుముందు ర్యామ్ డిస్క్ A9లో మనకి PW అండ్ DFE ఉండేది. వీటికి ఏం చేశాడంటే అలా బూటబుల్ అయితే తీసుకోవద్దు, PW అండ్ DFE. దీనికి ఏం చేశా అంటే మార్కెట్లో ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో నేను చెప్పాను. నేనైతే ఈరోజు సేమ్ ఒకసారి నా దగ్గరికి వచ్చింది, అది లేట్ అవుతుందని నేనైతే సేమ్ మార్కెట్లో ఏమైనా దొరుకుతుందని సూట్ అవుతుందా అని చూస్తే నాకు ఇదైతే కనిపించింది. సేమ్ చిప్సెట్ చూడొచ్చు, RP సేమ్ చిప్సెట్ వచ్చింది. ఇదైతే మనకు వచ్చేటప్పటికి సేమ్ చిప్సెట్. దీన్ని అయితే నేను మోడిఫికేషన్ అయితే చేశాను. ఎలా చేశానో కూడా చూపిస్తాను. అసలు ఎలా బూటింగ్ అవుతుందా అవ్వదా ఇంకా నేను టెస్ట్ అయితే చేయలేదు. ఒకసారి అయితే మీకు చూపిస్తాను. ఒకసారి ఎవరికైనా కావాలనుకుంటే స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు. నేను iPhone కేబుల్ అన్ని ఇలా కనెక్ట్ చేసుకొని మోడిఫికేషన్ చేసుకున్నాను. ఇది మోడిఫికేషన్ చేసింది సేమ్. ఇది మోడిఫికేషన్ అయితే చేశాను. చూడండి, iPhone కేబుల్ కట్ చేసి ఇలా మోడిఫికేషన్ అయితే చేసుకున్నాను. V8 కేబుల్ వచ్చింది. ఒకసారి ఈ ఫోల్డర్ ఫర్వేర్స్ ఏదైతే ఉందో ఆ ఫైల్ అయితే లోపల బర్న్ చేసి ఒకసారి క్లోజ్ చేసి అయితే ఒకసారి ఓపెన్ చేద్దాం. నౌ ఇట్స్ రెడీ. ఫర్మ్వేర్ అయితే రెడీ అయి ఉంది. మనం ఇప్పుడు ఏం చేయవచ్చు అంటే ఏదైతే డివైస్ ఉందో ఒకసారి మనం DFE మోడ్లో కనెక్ట్ చేసి స్టెప్ బై స్టెప్ అయితే ట్రై చేద్దాం. DFE మోడ్లో కనెక్ట్ చేసి స్టెప్ బై స్టెప్ అయితే ట్రై చేద్దాం. ఒకసారి DFE మోడ్లో అయితే ఈ డివైస్ని కనెక్ట్
తర్వాత అపర కొద్ది తర్వాత అలా తుడిసి డివైస్ మనకైతే డిఎఫ్ఏ మోడ్లో కనెక్ట్ అయింది. ఒక్కసారి ఏదైతే ఇందాక మనం ఫర్మ్వేర్ బర్న్ చేసామో మనకి ఇక్కడ బ్లింకింగ్ అయితే వస్తుంది. బ్లింకింగ్ వచ్చేస్తుంది కదా, ఒకసారి కనెక్ట్ చేసాం. వర్క్ అయిన తర్వాత బ్లింక్ అయితే ఆగిపోయింది. ఒకసారి ఈ డివైస్ బూట్ మోడ్కి వెళ్తుందో లేదో చెక్ చేసుకోవచ్చు. ఒకసారి బూట్ మోడ్కి ఎలా వెళ్తుందా లేదా అనేది మనం అయితే స్టెప్ బై స్టెప్ చెక్ చేసుకుందాం. ఒక పని చేద్దాం, అక్కడ రికార్డ్ చేసుకొని వచ్చి కంప్లీట్గా స్క్రీన్ రికార్డ్ చేసి ఇక్కడ చేసుకోవడం బెస్టా లేకపోతే ఏంటి? ఈ ప్రతిదీని కనెక్ట్ అవుతుంది. ఇక్కడ ఒక ఫోటో ఇది ఒకసారి బూట్ ర్యామ్ డిస్క్ టచ్ చేసి చెక్ చేయొచ్చు. ఆల్రెడీ దానికి బర్నింగ్ అయితే చేసాము కంప్లీట్గా. స్విచ్చింగ్ ఆఫ్ డ్రైవర్స్ మనం ఏదైతే మెథడ్ చేసామో అది ప్రాపర్గా అయిందా లేదా అనేది ఒకసారి చెక్ చేద్దాం. కొద్ది ఇది టైం తీసుకుంటుంది, కొద్ది బాగా అంటే రికవరీ మోడ్కి కానీ ఇవన్నీ కూడా బూటబుల్ ఫైల్స్ అన్నీ కూడా ఇలా బర్న్ అయితే అవుతుంది కంప్లీట్గా. వెయిట్ ఫర్ రికవరీ అంటే ఇక్కడ చూడొచ్చు, రికవరీకి వచ్చిన తర్వాత రికవరీ మోడ్కి ఆటో రికవరీ అయితే వచ్చింది. కానీ రికవరీకి వచ్చిన తర్వాత కొద్ది టైం అయితే తీసుకుంటుంది. బ్యాకప్ పాస్కోడ్ డివైస్ అయితే అదే వెర్షన్లో మనం రీసెట్ అయితే చేసాం. మళ్ళీ రీస్టోర్ చేసింది అంటే బ్యాకప్ తీసింది రీస్టోర్ ఎలా చేస్తాం అనేది
కంప్లీట్గా దీని కంటిన్యూస్లో కానీ నెక్స్ట్ లెసన్లో కానీ ఇదే డివైస్ని రీస్టోర్ అయితే చేసి చూపిస్తాను. డివైస్ మనకి యాక్టివేషన్ లాక్లో అయితే స్ట్రక్ అయింది ఇక్కడ. ఎందుకంటే ఓన్లీ మనం ఫ్యాక్టరీ సెట్ కొట్టాము, బ్యాకప్ తీసాము. ఈ డివైస్ని మన బ్యాకప్ తీసింది ఒకవేళ వర్కింగ్ ఫైలా కాదా, రీస్టోర్ ఎలా చేసుకుంటాం కూడా చెప్తాను. చెప్పే ముందు మీకు నిన్న క్లాసెస్ చెప్పినప్పుడు ఒకటి చెప్పాను, మామూలు ప్రీవియస్ ఏం చెప్పానంటే మనకి ఇవి కావాలి ఇవన్నీ ఒకటే, ఇవన్నీ కూడా ఇదైనా RP2350 యూఎస్బి డైరెక్ట్ కనెక్ట్ చేసుకోవచ్చు, అంత మోడిఫికేషన్ చేయక్కర్లేదు. ఇది కావాలి అన్నాను అంటే కస్టమర్ ఇది ఈరోజు తీసుకొచ్చారు, నేను మార్కెట్ నుంచి తీసుకొచ్చి ఇలా అయితే కన్వర్ట్ చేశాను. ఇదైతే మార్కెట్లో 850 అలా దొరుకుతుంది. సేమ్ జంపర్లు మీరు వేస్తే 100% కనెక్ట్ అవుతుంది. దీనికి కావాల్సింది ఈ యూఎస్బి ఏదైతే సాఫ్ట్వేర్ ఫర్మ్వేర్ ఉందో ఇది కావాలి. ఎవరికైనా కావాలంటే నా కింద కామెంట్ చేసినా లేకపోతే డైరెక్ట్ నాకు కాంటాక్ట్ చేసినా నేను ఇది ఏదైతే ఫైల్లో ఇస్తాను. ఇప్పుడు ప్రీవియస్ వీడియోలో బ్యాకప్ అయితే చేసి సేమ్ వెర్షన్ తోటే రీసెట్ చేసాం, 17.6.1 ఉంది. ఇప్పుడు రీస్టోర్ ఎలా చేస్తాం? రీస్టోర్ అంటే డైరెక్ట్గా సేమ్ ఏ వెర్షన్ ఉందో ఇప్పుడు అదే రీస్టోర్ చేయాలి అంటే మళ్ళీ డివైస్ మన ఆల్రెడీ లోడర్ ఉంది, అన్నిటికంటే ముందు ఏంటంటే సేమ్ అదే మెథడ్లో చేసుకోవాలి. డివైస్ని ఫస్ట్ ఏం చేస్తాము, మనం చేసేటప్పుడే ఇది ఒకసారి డిస్కనెక్ట్ చేసి టర్న్ ఆఫ్ చేద్దాము. ఫస్ట్ డిఎఫ్ఈ మోడ్లో పెడదాం. డిఎఫ్ఈ మోడ్ తెలుసు కదా, అందరూ పెట్టగలరు కదా. వాల్యూమ్ డౌన్ పవర్ బటన్ 10 సెకండ్స్ ఆల్రెడీ ప్రీవియస్ అందరికీ నాలెడ్జ్ ఉంటుంది. డిఎఫ్ఈ మోడ్లో అయితే డివైస్ని అయితే కనెక్ట్ చేద్దాం. డివైస్ డిఎఫ్ఈ మోడ్లో వచ్చింది. సేమ్ ప్రీవియస్ ఎలా చేసే వాళ్ళమే ఇది డివైస్ డిఎఫ్ఈ మోడ్లో చేసే ముందు మనం సేమ్ కనెక్ట్ అయితే సిస్టమ్ కనెక్ట్ చేసుకొని ఈ డిఎఫ్ఈ మోడ్లో ఒకసారి చూడవచ్చు. బ్లింక్ ఇది ఉంది కదా, బ్లింక్ అవుతుంది కదా, బ్లింక్ అయ్యింది. బ్లింక్ అయ్యి ఈ అలా స్టేబుల్కి వచ్చేసిందంటే PWM డిఎఫ్ఈ మోడ్కి అయితే వెళ్ళిపోయినట్టు. డిస్కనెక్ట్ చేసేద్దాం. ఇది డిస్కనెక్ట్ చేసేసి అదే డివైస్ని మనం ఏదైతే రికవరీ మోడ్ ఉందో డిఎఫ్ఈ మోడ్ ఉందో అలా కనెక్ట్ చేసుకుందాం. పోర్ట్లోకి అయితే వెళ్ళలేదు అనుకుంటా, మళ్ళీ రీఆపరేషన్ అయితే చేద్దాం. ఒకసారి సేమ్ లోడరు బూట్ ర్యామ్ డిస్క్ ఆటోమేటిక్గా ఎప్పుడైతే మనం అది వాడి యూఎస్బి ఫిల్టర్ ద్వారా డిఎఫ్లో ఏదైతే పంపించామో చూపిస్తుంది ఇక్కడ చూడు, ఆల్రెడీ అయింది. స్విచ్చింగ్ టు డ్రైవర్స్ కొద్ది టైం తీసుకుంటుంది. ఆల్రెడీ బ్యాకప్ అయితే తీసాం కదా, ఇక్కడ రీస్టోర్ ఎలా చేసుకుంటాం స్టెప్ బై స్టెప్. రికవరీ డిఎఫ్ఈ మోడ్ చూడొచ్చు, ఇక్కడ డిఎఫ్ఈ మోడ్లోనే కనెక్ట్ అయ్యి ఉంది. ఆటోమేటిక్గా దానికి కావాల్సిన మోడ్స్కి అదే కన్వర్ట్ చేసుకుంటుంది. కంప్లీట్గా బూట్ అయితే అయింది. రీస్టోర్ చేద్దాం, ఎందుకంటే మనం ఆల్రెడీ బ్యాకప్ తీసాము, ఆల్రెడీ ఉంది, అది రీస్టోర్ అయితే చేసుకుంటుంది. ఒకసారి రీస్టోర్ అయిన తర్వాత డివైస్ కండిషన్ అయితే మీకు చూపిస్తాను. డివైస్ అయితే సక్సెస్ఫుల్గా రెడీ అయిపోయింది. విత్ సిమ్ వాడి మనం బైపాస్ అయితే చేయడం జరిగింది. A12 కానీ A13 కానీ ఏమొచ్చినా ఈ ఓన్లీ ఎడ్యుకేషన్ పర్పస్సే, స్టోలెన్ డివైజెస్ అట్టి దయచేసి చేయొద్దు. ఇవి ఎడ్యుకేషన్ పర్పస్ మనం అయితే చేస్తాం. మన స్టూడెంట్స్ అయినా ఎవరైనా ఈ రిలేటెడ్ ఏ డౌట్స్ ఉన్నా మీరు కామెంట్ చేయొచ్చు. ఇలాంటి నెక్స్ట్ లెవెల్ వీడియోస్ ఏమైనా కావాలనుకుంటే మీరు ఎవరైనా రిక్వెస్ట్ చేస్తే 100% దాని రిలేటెడ్ నేను వీడియోస్ అయితే చేస్తాను. ఈ విధంగా లేటెస్ట్ వర్షన్ వచ్చినప్పుడు ఈ విధంగా యూజ్ చేసుకోవచ్చు. మార్కెట్లో ప్రతి ఎలక్ట్రానిక్ షాప్లో ఇదైతే మీకు అవైలబిలిటీ. సరే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే మళ్ళీ మరో వీడియోలో కలుద్దాం.